ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కి మంచి రోజులు రాబోతున్నాయంటూ కూడా నిన్నటి నుంచి వార్తా కథనాలు వెలువడుతున్నాయి. అవును, అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ CLSA మళ్ళా మరొక్కసారి మన భారత మార్కెట్ల వైపు చూస్తోంది. చైనా నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ మన భారత మార్కెట్లలోకి అడుగు పెట్టాలంటూ కూడా అవును, వార్తా కథనాలు నిన్నటి నుంచి పెద్ద ఎత్తున వస్తున్నాయి. అది కూడా ట్రంప్ గారి గెలుపు నేపథ్యంలో ఇదంతా జరుగుతోందంటూ కూడా వస్తుంది. కాబట్టి వార్తలు అంట ఏంటి అసలు ఆ మంచి రోజులు, ఈ CLSA అంటే ఏంటి, ఎందుకు ఇది మళ్ళా యూటర్న్ తీసుకొని మన భారత మార్కెట్లలోకి ఎంటర్ కాబోతుంది అంటారు? ఓకే. ఈ CLSA ఏదైతే ఉందో అది అంటే దాని యొక్క పేరు క్రెడిట్ లియోనైస్ సెక్యూరిటీస్ ఏషియాగా దాని యొక్క పేరు CLSA. ఇది ఒక పేరున్నటువంటి ఆర్గనైజేషన్. వీళ్ళు ఇది హాంకాంగ్ బేస్డ్ అనమాట. వీళ్ళు మన షేర్ మార్కెట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ పెట్టుబడులు కానీ అవి పెడతారు. అయితే ఇది 1986లో హాంకాంగ్లో ఏర్పడింది. ఏది ఈ CLSA. మనం దాన్ని ఎందుకు నమ్మాలి అనే దాని గురించి వింటున్నప్పుడు దాని గురించి కూడా మనము తెలుసుకోవాలి ఆ కంపెనీ ఏంటిదని. అయితే ఇది ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇద్దరు జర్నలిస్టులు కలిపి పెట్టడం జరిగింది. దీంట్లో వీళ్ళ పని ఏంటంటే పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి, ఏ దేశంలో ఉంటాయి, ఏ విధంగా పెరుగుతాయి అనే దాని మీద వీళ్ళు కార్పొరేట్ ఫైనాన్స్ కానీ వాళ్ళ యొక్క దాని మీద సంపద ఎలా నిర్వహించాలనే దాని మీద వీళ్ళు ఉంటారు. అయితే వీళ్ళకి 2018కి అప్పటికి 1800 ఉన్నారు ఏది ఎంప్లాయీస్. ఇప్పుడు అంటే ఇంకా పెరుగుండొచ్చు. అయితే ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో వీళ్ళు విన్పుల్ లాయింగ్ అండ్ క్రూక్ షాంక్ అని ఇద్దరు అనమాట. వాళ్ళు హాంకాంగ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇకపోతే వీళ్ళిద్దరు జర్నలిస్టులు అనమాట. ఇప్పుడు ఇక మనం ఈ టాపిక్ ఏంటిది అంటే సింపుల్గా ఈ CLSA వాళ్ళు ఏం చెప్పడం జరిగింది అంటే ఎప్పుడైతే అమెరికాలో ఎలక్షన్స్ అయిపోవటం, ట్రంప్ గెలవటం, ఈ ట్రంప్ గెలిచిన తర్వాత ఆయన అంటే అంతకుముందు నుంచి కూడా ఆయనది ఒక నైజం అంటే బైడెన్ కంటే ముందు ట్రంప్ ఉండో అంతకుముందు ఏమేమైతే చేసిండో మధ్యలో 4 సంవత్సరాలు లేకపోయినా మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం ఎప్పుడైతే గెలిచిండో ఆయన ఆలోచనలు ఏముంటాయి, ఆయన ఎలా చేసిండు, అంతకుముందు 4 సంవత్సరాలు ఎలా ఉంది, ఆయన వరల్డ్లో ఏమేమి అంటే ఎవరికి ఫేవరు ఎవరికి అన్ఫేవర్, ఈ ఫేవర్ అన్ఫేవర్ తోటి ఆ దేశాల్లో ఏవైతే ఉన్నాయో అవి అనమాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు మొన్నటి వరకు ట్రంప్ ఎలక్షన్స్ ఏదైతే అమెరికాలో ఎలక్షన్స్ ముందు మన మార్కెట్లు అన్నీ కూడా ఆల్ టైమ్ హైక్ రావటం, ఎప్పుడైతే ట్రంప్ గెలవటం, ఈ ట్రంప్ గెలిచిన తర్వాత మన మార్కెట్లు మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరగటం, FIL కంటిన్యూగా అమ్మటం, ఈ FIL కంటిన్యూ అమ్మినాక మన ఫండ్స్ అంతా కూడా అంటే FIL ఇక్కడ అమ్మేసి చైనాకి వెళ్ళిపోతున్నాయి అనేది ఒక న్యూస్. ఆ న్యూస్ తోటి మళ్ళీ చైనా మార్కెట్లు అయితే ఈ మధ్య మళ్ళీ చైనా మార్కెట్లు కూడా ఫాలో అవుతున్నాయి. ఈ CLSA ఇప్పుడు మీరు అన్నట్టు లేటెస్ట్ అనౌన్స్మెంట్ ఏంటిది అంటే ఈ ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో వీళ్ళు కూడా చైనా మార్కెట్లో ఏవైతే ఉన్నాయో వీళ్ళు పెట్టుబడులు తగ్గించుకుంటున్నట్టు. రెండోది ఇప్పుడు ట్రంప్ ఎప్పుడైతే గెలిచిండో ఈ చైనాకి ఏవైతే పెట్టుబడులు పోవిగా చైనాకు అమెరికాకు ఏవైతే వరల్డ్లో ఎవరైతే లీడింగ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎక్స్పోర్ట్స్ హైయెస్ట్ లీడింగ్ అంటే చైనా వాళ్ళే. అయితే ఈ చైనా నుంచి ఎక్స్పోర్ట్స్ని ఈ ట్రంప్ తగ్గించాలనేది ఒకటి. రెండోది ఏదైతే ఉపాధి కానీ ఏదైతే ఉందో అమెరికా వాళ్ళకే రావాలి అంటే ఏవైతే ఎగుమతులు తగ్గించాలి అంటే చైనా వాళ్ళని కొంచెం అనగదొక్కాలనే ఉద్దేశం అనమాట. అంటే ట్రంప్ ఎప్పుడు కూడా అంటే గల్ఫ్ కంట్రీస్ కానీ ఇరాన్ అటువంటి వాటికి మళ్ళీ చైనా వాటికి ఆయన కొంచెం ఎగనెస్ట్ దూరంగా ఉంటాడు, దూరంగా పెడతాడు. ఏమన్నా అనగానే రైట్ వాళ్ళ నుంచి ఎక్స్పోర్ట్స్ కానీ ఏమన్నా అనగానే కొంచెం ఉంటాయి. కాబట్టి అయితే ఇప్పుడు ఎవరైతే ట్రంప్ గెలిచిన తర్వాత ఆయనతోటి మిత్రత్వం కానీ సఖ్యతగా కానీ ఏ దేశాలు ఉన్నాయి ఆ దేశాలకి ఫేవర్ అనేది అందరికి తెలిసిన విషయం. అయితే ఇప్పుడు మనకు ఎందుకు పాజిటివ్ అంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయినాయో FIL అమ్మటం మొదలుపెట్టిర్రో మళ్ళీ చైనా కనుక స్లో డౌన్ అయిపోతే మళ్ళీ ఆ ఫండ్స్ అన్ని పోవాలి, అమెరికా కన్నా పోవాలి, మనకన్నా రావాలి, మనకే వస్తాయి అనేది. ఎందుకంటే FIL కంటిన్యూగా అక్టోబర్ మంత్ సెల్లింగ్ చేశారు, నవంబర్ మంత్ ఇప్పటి వరకు కూడా. మొన్న ఇప్పుడు మనం నవంబర్ 16 మనకి గురునానక్ జయంతి శుక్రవారం సెలవు, గురువారం వరకు కూడా నవంబర్లో
14వ తారీఖు వరకు కూడా అంటే నెల 15 రోజులు సుమారుగా కంటిన్యూ అమ్ముతూ వచ్చారు. ఎక్కడైతే అమ్ముతూ ఉంటారో ఒకటేంటిది అంటే బాటంకి అంటే ఎక్కువ అమ్మేయటం జరిగింది. ఇక ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవాలి. రెండోది న్యూట్రల్ అవ్వాలి అంటే ఇక అమ్మకుండా కొనకుండా న్యూట్రల్ అవుతారు ఒకటి. ఇక రెండోది ఏంది బాటంకి వచ్చినాక ఇక చిన్నగా బయింగ్ మొదలు పెడతారు అంటే పర్చేసెస్. అంటే ఏమవుతుంది మార్కెట్లో మళ్ళీ మంచి రోజులు వస్తాయి ఒకటి. ఇక రెండోది ఏంది సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ రావటం అయిపోవటం అన్నీ వచ్చేసినాయి. అవి కూడా ఇంకేం లేవు పెండింగ్. దీంతోపాటు ఇండియాలో అంటే అమెరికాలో ఎలక్షన్స్ అయిపోయినాయి. మనకి ఇండియాలో రేపు కాకపోతే వచ్చే వారం 20వ తారీఖు మనకి మహారాష్ట్రలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మహారాష్ట్రలో ఎలక్షన్స్ అనేది ఉన్నాయి కానీ మళ్ళీ కొంచెమే అనమాట ఆ ఎఫెక్టు. కానీ ఓవరాల్గా మార్కెట్ మీద నెగిటివ్ అయిపోయింది. ఇక ఇప్పటి నుంచి మళ్ళీ ఎఫ్ఐఐలు వస్తారు అనేది ఈ సిఎల్ఎస్ఏ అభిప్రాయం. ఎక్కడికి వస్తారు? చైనా నుంచి మళ్ళీ ఎవరైతే ఎఫ్ఐఐలు చైనాకు పోయినరో మళ్ళీ వాళ్ళు మన ఇండియాలోని పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నారు అనేది వాళ్ళు అనమాట. అయితే మనం చూడొచ్చు నెక్స్ట్ వీక్. ఏం లేదు, సింపుల్ గా ఇది సిమ్టమ్ ఏంటంటే ఆ సిఎల్ఎస్ఏది నిజమా కాదా, సిఎల్ఎస్ఏది ఓకేనా కాదా అంటే ఏమీ లేదు. ఇప్పటికీ మనం చూస్తూ ఉంటే మొదటి నుంచి ఎఫ్ఐఐలు అమ్మేయటం అంటే మొదట్లో అంటే బాగా అమ్మటం జరిగింది. ఈ మధ్య కొంచెం తగ్గింపు అయింది అంటే సెల్లింగ్ తగ్గింది. తర్వాత ఏమవుతుంది చేంజ్ అవుతూ ఉంది అంటే వాళ్ళు న్యూట్రల్కి వస్తారు, వాళ్ళు బయింగ్లోకి వస్తారు. సింపుల్ అనమాట. మార్కెట్లు కనుక పెరగటం మొదలు పెట్టిందంటే ఎఫ్ఐఎల్ కొంటున్నట్టు అర్థం. ఇక అదే మనం బండ గుర్తు. ఇక మళ్ళీ ఎఫ్ఐఎల్ కొనటం మొదలు పెడితే ఇక ఈ రేట్లు రావు. ఏది మన వెనకాల అంతకుముందు అదైంది ఇదైంది అనేది. ఈ లోపల మళ్ళీ అమెరికాలో ఏదైతే ఉందో ట్రంప్ ప్రమాణ స్వీకారం అనుకోండి, ఈ అందరి దేశాల యొక్క ప్రధానమంత్రులను అందరినీ పిలుస్తాడు. ఈ పిలిచినప్పుడు ఏమైతుంది ఆటోమేటిక్గా కొంత సత్సంబంధాలు కొంచెం సంబంధాలు ఉంటాయి అక్కడ, మాట్లాడుకుంటారు. ఎవరికేం కావాలి ఏంది ఎంఓఏలు కుదుర్చుకుంటారు. వీసాలు అనుకోండి, జాబ్స్ అనుకోండి. ఆయనకి ఎవరైతే ఫేవర్ ఉండి అంతకుముందు నుంచి మీరు అన్నట్టు మన దేశానికి మొట్టమొదటి నుంచి కూడా ఫేవర్ అంటే ఏంది అప్పట్లో రకరకాల కరెక్ట్ అప్పటి నుంచి కూడా మన దేశంతో సఖ్యతగా ఉండు. కాబట్టి ఏమైతుంది ఇంకా మనం పాతవడం అన్నట్టు వరాల జల్లు ఏమనంటే సరేలే మీకు మనం చూసు కొత్తగా పరిచయం అయ్యి కొత్తగా ఈయన ప్రధానమంత్రి ఆయన ప్రధానమంత్రి అంటే కొంచెం ఉంటది. ఈయన సీనియర్ ఆయన సీనియర్ అంటే మోడీ గారు అంతకుముందు ఉన్నాడు, ట్రంప్ అంతకుముందు ఉన్నాడు. ఇప్పుడు ఏమైతుంది ఏమనంటే ఓకేనండి అది గుర్తు తెచ్చుకుంటారు తెచ్చుకొని మనం ఎవరికేం కావాలి ఏంటి మీకేం కావాలి అంటే మళ్ళీ మనకి మార్కెట్ కి మంచి రోజులే మొత్తానికి వస్తాయి, మార్కెట్లకి వస్తాయి సందడి రాబోతుంది. అయితే రేపు సోమవారం నుంచి చూడొచ్చు. ఇంకా లేదు అనుకుంటే ఒక 4-5 రోజులు ఆగితే మళ్ళీ మహారాష్ట్ర ఓవరాల్ గా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత నుంచి కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. పెద్ద ఈవెంట్స్ కూడా అయిపోతాయి. ఇంకా ఈవెంట్లు అయిపోయినాయి. మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిపోతే మెయిన్ మహారాష్ట్ర అని మనకి ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి అనుకో ఇక పెద్ద ఇబ్బంది ఉండదు. మళ్ళీ మన మార్కెట్ ఆల్రెడీ బాటంకి వచ్చినాయి, ఎఫ్ఐఎల్ సెల్లింగ్ ఇక ఆగిపోతాయి ఆటోమేటిక్. మనం మొత్తానికి ఎఫ్ఐఎల్ మళ్ళా భారత్ కు అంటే రాబోతున్నారు. పెట్టుబడుల ప్రవాహం దళాల స్ట్రీట్ రావాలి. ఈ నేపథ్యంలో మార్కెట్ కాకపోతే ఒకటి ఏంటంటే ఈ ట్రిప్ లో వాల్యూ ఉన్న స్టాక్స్ మనం హోంవర్క్ చేసుకోవాలి. ప్రస్తుతానికి డిస్కౌంట్ లో ఉన్నాయి, 30% 40% డిస్కౌంట్ లో ఉన్నాయి. అవి మనం హోంవర్క్ పెట్టుకుంటే లాంగ్ టర్మ్ కి కరెక్ట్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. త్వరలో మన మార్కెట్లకు ఏ విధంగా కలరాబోతుంది, మార్కెట్లకు ఏ విధంగా మంచి రోజులు రాబోతున్నాయి అనే అంశం గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ధన్యవాదాలు.